ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత విచారణ ఈడీ కేంద్రాలయంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 4వ రోజు విచారించారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఈడీ అధికారుల ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా కూడా ప్రశ్నలు వేస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, అలాగే సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలపై విచారణ జరుపుతున్నారని సమాచారం. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 23వ తేదీ వరకు కూడా కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. 100 కోట్ల ముడుపులు సహా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నారా, 100 కోట్ల ముడుపులను ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి తరలించారు వంటి అనేక అంశాలతో పాటు ఇప్పటికే ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాగ్మూలాలను కవిత ముందు పెట్టి వాటి ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కవితను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి అనుమతి ఇచ్చారు. మరో 3 రోజుల కవిత విచారణ కొనసాగుతుంది. రేపు లేదా ఎల్లుండి ఇందులో నిందితులను, కవితని కలిపి విచారించి నిజాలు రాబడతారని తెలుస్తుంది. మరోవైపు ఈడీ అరెస్ట్, రిమాండ్ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ ఆమె పలు ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్ అక్రమమని, రాజకీయ నేతల ఆదేశాలతోనే ఈడీ తనను అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తామని కొందరు నేతలు ముందుగానే బహిరంగంగా ప్రకటించారని కవిత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ స్కామ్ కేసులో తనను కావాలని ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్టు చేశారని, ఈ కేసులోని పలువురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా తనను ఇరికించాలని పిటిషన్లో ప్రస్తావించారు.